ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధానంగా సిజేఐ జస్టిస్ గవాయ్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, హాజరైన మోడీ, కేంద్ర మంత్రులు. తొలి బౌద్ధ, రెండో దళిత సిజేఐగా గవాయ్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్, కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు, నేడో రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారాయనే ఆరోపణలు. గ్రేటర్ పరిధిలోనే 15,000 ఎకరాల సర్కారు భూముల మాయం. ఇది ఎంత సీరియస్ అలిగేషన్ అంటే దీని గురించి కబుర్లు చెప్తున్నారు వీళ్ళంతా. ఏమీ లేదు, సొల్లు సొల్లు సొల్లు. మీరు రాగానే ధరణిలో ఎవడెవడైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన మేము అరెస్ట్ చేస్తాం, వాళ్ళ సంగతి తేలుస్తాం, భూమి తిరిగి తీసుకొస్తామన్నారు. ఇంతవరకు ఒక గుంట భూమి మీరు తిరిగి తేలేపారు. పైగా కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు ధరణిపై మీరు రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ బయటపెట్టండి, దమ్ముంటే తీసి రిపోర్ట్ బయటపెట్టండి మీరు. మళ్ళీ దీనికి ఒక కేరళలో నుంచి ఒక ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. ఇక శిల్ప సౌందర్యం, రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరీమణుల సందడి. చీరకట్టు, నిలుత బొట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు. వరంగల్ కోట, రామప్ప 1000 స్తంభాల గుడి సుదర్శనం పూజలు. కాకతీయ శిల్ప సౌందర్యానికి ముద్దులైన ముద్దుగుమ్మ అని చెప్పి వీళ్ళు ఒకటి రాశారు. ఇక ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు, అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలో 3 ఏళ్లలో కూలింది ఇది ఒక్కటే. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు ఈయన. మాట్లాడదాం దాని గురించి, మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో దీంట్లో కూడా యాడ్